సమావేశాలకు హాజరైన భారతీయ మహిళ శ్రీమతి సరోజినీ నాయుడు ఈ సైమన్ కమిషన్ నివేదికను అనుసరించి 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని రూపకల్పన చేశారు. 5వ దశ 1935 నుండి 1947 లోపు 1935 భారత ప్రభుత్వ చట్టం. ఈ చట్టం నందు 321 నిబంధనలు, 10 షెడ్యూళ్లు ఉండేవి. భారత రాజ్యాంగానికి ఈ చట్టాన్ని నకలు లేదా మాతృక లాంటిదని పేర్కొంటారు. భారత రాజ్యాంగంలోని అధిక అంశాలను ఈ చట్టం నుండే గ్రహించారు. దీనిలోని ముఖ్యాంశాలు: ఈ చట్ట ప్రకారం ఇండియాలోని తొలిసారిగా అఖిల భారత సమాఖ్య పద్ధతిని ప్రవేశపెట్టారు. నోట్: సమాఖ్యను ఫెడరేషన్ అంటారు. ఫెడరేషన్ అనే ఆంగ్ల పదం ఫియోడస్ అనే లాటిన్ పదాన్ని నుంచి తీసుకున్నారు. ఫియోడస్ అనగా ఒప్పందం. సమాఖ్య లక్షణాలు: మొదటిది, కేంద్ర రాష్ట్ర అనే 2 ప్రభుత్వాలు. రెండవది, ఈ 2 ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన. మూడవది, లిఖిత రాజ్యాంగం. నాలుగవది, దృఢ రాజ్యాంగం. 5, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ. 6, న్యాయ సమీక్ష అధికారాలు. 7, రాజ్యాంగ చట్ట ఔన్నత్యం అనగా రాజ్యాంగం అత్యున్నతమైనది అనే భావన. ఈ చట్టం ప్రకారం రాష్ట్రాలకు స్వతంత్ర ప్రతిపత్తి అందజేశారు. ఈ చట్టం ప్రకారం కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన క్రింది విధంగా కలదు: 1, 59 అంశాలు గల కేంద్ర జాబితా. 2, 54 అంశాలు గల రాష్ట్ర జాబితా. 3, 36 అంశాలు గల ఉమ్మడి జాబితా. 4వది, అవశిష్ట అధికారాలను గవర్నర్ జనరల్కు ఇవ్వడమైనది. ఈ చట్టం ప్రకారం కేంద్రంలో తొలిసారిగా ద్వంద్వ ప్రభుత్వ విధానం ప్రవేశపెట్టారు. ఈ చట్టాన్ని అనుసరించి రాష్ట్రాలలో తొలిసారిగా ద్విసభా విధానం. నోట్: ద్విసభా విధానం అనగా రాష్ట్ర శాసనసభనందు దిగువ సభను లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఎగువ సభను లెజిస్లేటివ్ కౌన్సిల్ అని పేర్కొన్నారు. ఇండియాలోని 11 రాష్ట్రాలలో 6 రాష్ట్రాల నందు అనగా మద్రాస్, బాంబే, బెంగాల్, బీహార్, అస్సాం, యునైటెడ్ ప్రావిన్స్లలో ప్రవేశపెట్టారు. ఈ చట్టం ప్రకారం ఢిల్లీలో ఒక ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేశారు. నోట్: ఫెడరల్ కోర్టు యందు ఒక ప్రధాన న్యాయమూర్తి, 6 ఇతర న్యాయమూర్తులు ఉంటారు. ఈ చట్టం ప్రకారం బాంబేలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను నెలకొల్పారు. ఈ చట్టాన్ని అనుసరించి కార్మికులకు, స్త్రీలకు, ఎస్సీ ఎస్టీలకు తొలిసారిగా ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించారు. ఈ చట్ట ప్రకారం ఇండియాలో తొలిసారిగా మహిళలకు ఓటు హక్కు ఇవ్వడమైంది. నోట్: మహిళలకు ప్రపంచంలోనే తొలిసారిగా ఓటు హక్కు ఇచ్చిన దేశం న్యూజిలాండ్. ఈ మధ్యకాలంలో 2006వ సంవత్సరంలో మహిళలకు కువైట్లో ఓటు హక్కును అందించారు. మహిళలకు ఓటు హక్కును నిరాకరించిన వారు అరిస్టాటిల్. ఈ చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఒక ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను, రాష్ట్రాలలో ప్రావిన్స్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను, 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేయాలని పేర్కొంటుంది. క్రిప్స్ రాయబారం 1942. రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయుల సహాయ సహకారాలను పొందేందుకు బ్రిటిష్ ప్రభుత్వం క్రిప్స్ రాయబారాన్ని 1942లో భారతదేశమునకు పంపెను. ప్రతిపాదనలు: భారతీయులు రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారికి సహాయ సహకారాలు అందించిన రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన వెంటనే భారత్కు తాత్కాలిక స్వాతంత్ర ప్రతిపత్తిని, రాజ్యాంగాన్ని రాసుకొనుటకు ఒక రాజ్యాంగ కమిషన్ను ఏర్పాటు చేస్తాం. మహాత్మా గాంధీ ఈ క్రిప్స్ ప్రతిపాదనలను దివాళా తీసిన బ్యాంకు యందు తారీఖు వేసి ఇచ్చే చెక్కు లాంటిదని పేర్కొన్నారు. క్యాబినెట్ మిషన్ 1946. లార్డ్ క్లిమెంట్ అట్లీ లేబర్ పార్టీ బ్రిటన్లో అధికారంలోకి రావటంతో భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ క్యాబినెట్ మిషన్ 1946లో భారత్లోకి వచ్చెను. దీనిలోని సభ్యులు లార్డ్ పెథక్ లారెన్స్, సర్ స్టాఫర్డ్ క్రిప్స్ మరియు అలెగ్జాండర్ వివి. సిఫార్సులు: భారతదేశంలో 1946 జూన్ జూలైలలో రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు నిర్వహింపబడతాయని, ఎన్నికైన రాజ్యాంగ పరిషత్తు సభ్యులు రాజ్యాంగాన్ని రూపొందిస్తారని, ఆ పిదప స్వాతంత్రాన్ని అందజేస్తామని ఈ కమిషన్ పేర్కొంది. 1947 భారత ప్రభుత్వ చట్టం. ఈ చట్టం రూపొందించుటకు మూలాధారం మౌంట్ బాటన్ ప్లాన్. భారత స్వాతంత్ర బిల్లు బ్రిటిష్ పార్లమెంటులో 5 జూలై 1947లో ప్రవేశపెట్టారు. బ్రిటిష్ పార్లమెంటు ఆ బిల్లును 15 జూలై 1947లో ఆమోదించింది.
బ్రిటిష్ రాణి ఈ బిల్లుకు 18th జూలై 1947న ఆమోదం ఇచ్చారు. 15th ఆగస్టు 1947న భారతదేశం స్వాతంత్రం పొందింది. ఈ చట్టం భారతదేశం జాతి విభజన ప్రకారం భారత్ మరియు పాకిస్తాన్ యూనియన్లుగా విభజించబడింది. సంస్థానాలకు ఏ యూనియన్లోనైనా చేరే అవకాశం కల్పిస్తూ తమకు తాము స్వాతంత్రంగా ఉండే అవకాశం ఈ చట్టం కల్పించింది. ఏ యూనియన్లో చేరకుండా స్వాతంత్రాన్ని ప్రకటించుకున్న సంస్థానాలు: 1 ట్రావెన్కూర్ కేరళ, 2 జూనాగఢ్, 3 జమ్మూ అండ్ కాశ్మీర్, 4 హైదరాబాద్. స్వాతంత్ర భారతదేశ తొలి మరియు తుది భారతీయ గవర్నర్ జనరల్ సి రాజాజీ. నోట్: 1954లో ఇండియాలో అత్యున్నత అవార్డు భారతరత్నను తొలిసారిగా సి రాజగోపాలాచారి స్వీకరించారు. ప్రస్తుత పశ్చిమ బెంగాల్ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ. సి రాజగోపాలాచారి గాంధీ మనుమడు. 1947లో నెహ్రూ అధ్యక్షతన పనిచేసిన తాత్కాలిక ప్రభుత్వం. జవహర్లాల్ నెహ్రూ. ఈయన ప్రధాని మరియు విదేశీ వ్యవహారాలు, సాంకేతిక పరిశోధన, కామన్వెల్త్ సంబంధాలను పరిశీలించారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఉప ప్రధాని, హోంశాఖ, రాష్ట్రాలు, సమాచార మంత్రిత్వ శాఖలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయశాఖ. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్. షణ్ముఖ శెట్టి ఆర్థిక శాఖ. బల్దేవ్ సింగ్ డిఫెన్స్. జాన్ మల్థాయి రైల్వే ఉపరితల రవాణా. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ విద్యాశాఖ. రాజా కుమారి అమృత కౌర్ ఆరోగ్య శాఖ మరియు వైద్యం. జగ్జీవన్ రామ్ కార్మిక శాఖ. సిహెచ్ బాబా వాణిజ్యం. రఫీ అహ్మద్ కిద్వాయి కమ్యూనికేషన్. ఎన్వి గాడ్గిల్ వనులు, పనులు మరియు విద్యుత్ శక్తి. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పరిశ్రమలు మరియు సరఫరా శాఖలను నిర్వహించారు. రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు. రాజ్యాంగ పరిషత్ 1926 జూన్, జూలైలలో ఏర్పాటైంది. ఈ సంవత్సరంలోనే రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రారంభంలో రాజ్యాంగ పరిషత్తులోని మొత్తం సభ్యుల సంఖ్య 389. నోట్: దీనిలో 292 మంది సభ్యులు రాష్ట్రాల శాసనసభల నుండి, 93 మంది సంస్థానాల నుండి, 4 కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎన్నికయ్యారు. 1947 స్వాతంత్ర్యం తర్వాత రాజ్యాంగ పరిషత్లోని మొత్తం సభ్యుల సంఖ్య 299. నోట్: 229 మంది రాష్ట్రాల శాసనసభల నుండి, 70 మంది సంస్థానాల నుండి ఎన్నికయ్యారు. జీజీ వేవేల్ ఆదేశం మేరకు 9/12/1946న రాజ్యాంగ పరిషత్తు తొలి సమావేశం నిర్వహించగా హాజరైన మొత్తం సభ్యులు 211 మంది. రాజ్యాంగ పరిషత్తులో సభ్యత్వం లేని ప్రముఖ జాతీయోద్యమ నాయకులు మహాత్మా గాంధీ మరియు మహ్మద్ అలీ జిన్నా. నోట్: గాంధీని జవహర్లాల్ నెహ్రూ బాపూజీ అని తొలిసారిగా సంబోధించారు. గాంధీని సుభాష్ చంద్రబోస్ జాతిపిత అని సంబోధించారు. గాంధీజీని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మహాత్మా అని సంబోధించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ను గాంధీజీ గురుదేవ్ లేదా గురూజీ అని సంబోధించేవారు. రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతాన్ని చిత్తూరు జిల్లా మదనపల్లెలో రాశారని ప్రతీతి. 1911లో జరిగిన కోల్కతా ఐఎన్సీ సమావేశాలు జాతీయ గీతాన్ని తొలిసారిగా ఆమోదించారు. ఆలపించిన వారు రవీంద్రనాథ్ ఠాగూర్. రాజ్యాంగ పరిషత్తులోని ప్రముఖ మహిళలు. సరోజినీ నాయుడు. ఈమె భారతదేశ తొలి మహిళా గవర్నర్గా ఉత్తరప్రదేశ్కి పనిచేసింది. విజయలక్ష్మి పండిట్. ఈమె భారతదేశ తొలి మహిళా రాయబారి. యుఎన్ఓ సాధారణ సభకు 1953లో తొలి మహిళా అధ్యక్షురాలిగా పనిచేశారు. రాజా కుమారి అమృత కౌర్. ఈమె కేంద్ర ప్రభుత్వంలో తొలి మహిళా కేబినెట్ మినిస్టర్గా ఆరోగ్య శాఖను నిర్వహించారు. దుర్గాబాయి దేశ్ముఖ్. రాష్ట్ర పరిషత్తులో ఆంధ్ర ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించారు మరియు ప్రముఖ సంఘ సంస్కర్త. హన్సా మెహతా. ఈమె రాజ్యాంగ పరిషత్తులో అఖిల భారత మహిళా సభకు ప్రతినిధిగా పనిచేశారు. రాజ్యాంగ నిర్మాత, రచయిత, పితామహుడు, ఆధునిక మనువు అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అభివర్ణించిన వారు పైలే. చిత్తు రాజ్యాంగ నిర్మాత, సలహాదారుడు అని బెనగల నరసింహారావును అభివర్ణిస్తారు. బిఎన్ రావు రాసిన చిత్తు రాజ్యాంగం 240 ఆర్టికల్స్ ను, 13 షెడ్యూళ్లను కలిగి ఉంటుంది. రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ రచనకు విషయ నిర్ధారిత, విషయ నిర్ణయ కమిటీలని మొత్తం 22 కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలన్నింటిలో అతిపెద్ద కమిటీ రాజ్యాంగ సలహా సంఘం. ఈ కమిటీ 24/1/1947న సర్దార్ వల్లభభాయ్ పటేల్ అధ్యక్షతన
54 మంది సభ్యులతో ఏర్పాటు చేశారు. రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేసిన కమిటీలలో అతి ముఖ్యమైన కమిటీ రాజ్యాంగ ముసాయిదా కమిటీ. ఈ కమిటీకి అధ్యక్షులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు దీనిలో సభ్యులు ఏ కృష్ణస్వామి అయ్యంగార్, ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, కెఎం మున్షి, సయ్యద్ మొహమ్మద్ సాదుల్లా, బిఎల్ మిట్టల్, డిపి ఖైతాన్. నోట్: బిఎల్ మిట్టల్ గారి దీర్ఘకాలిక అస్వస్థత వల్ల ఎన్ మాధవరావు గారు, డిపి ఖైతాన్ గారు 1948లో చనిపోయినందున టిటి కృష్ణమాచారి గారు రాజ్యాంగ ముసాయిదా కమిటీ నందు సభ్యులుగా చేరారు. రాజ్యాంగ పరిషత్తు కమిటీలు: డ్రాఫ్టింగ్ కమిటీ అనగా ముసాయిదా కమిటీకి చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. స్టీరింగ్ కమిటీ సారథ్య సంఘం మరియు నియమావళి కమిటీ అనగా రోల్స్ కమిటీకి చైర్మన్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. స్టేట్స్ కమిటీ, యూనియన్ కాంటినెంటల్ కమిటీ, యూనియన్ పవర్స్ కమిటీకి చైర్మన్గా జవహర్లాల్ నెహ్రూ. అడ్వైజరీ కమిటీ అనగా సలహా సంఘం, ప్రొవిన్షియల్ పవర్స్ కమిటీ అనగా రాష్ట్రాల అధికారాల కమిటీకి చైర్మన్ సర్దార్ వల్లభభాయ్ పటేల్. సబ్ కమిటీ ఆఫ్ మైనారిటీస్ అనగా అల్పసంఖ్యాక వర్గాల వారి ఉపసంఘానికి చైర్మన్ హెచ్సి ముఖర్జీ. సబ్ కమిటీ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అనగా ప్రాథమిక హక్కుల ఉపసంఘానికి చైర్మన్ జేబీ కృపలాని. అడహాక్ కమిటీ ఆఫ్ సుప్రీం కోర్టుకి చైర్మన్ ఎస్ వరదాచారి అయ్యర్. నోట్: ఎస్ వరదాచారి అయ్యర్ గారు రాజ్యాంగ పరిషత్ సభ్యుడు కాడు. రాజ్యాంగ పరిషత్తు వివిధ వర్గాల వారికి ప్రాతినిధ్యం. వర్గాలు: మొదటిది ఐఎన్సి అనగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి ప్రాతినిధ్యం వహించిన వారు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభభాయ్ పటేల్. రెండవది అఖిల హిందూ మహాసభ, దీనికి ప్రాతినిధ్యం వహించిన వారు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. మూడవది భారతీయ క్రైస్తవులు, దీనికి ప్రాతినిధ్యం వహించిన వారు హెచ్సి ముఖర్జీ. అఖిల భారత ముస్లింలకు ప్రాతినిధ్యం వహించిన వారు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. ఆంగ్లో ఇండియన్లకు ప్రాతినిధ్యం వహించిన వారు ఫ్రాంక్ ఆంటోనీ. పారసీకులకు ప్రాతినిధ్యం వహించిన వారు డాక్టర్ హెచ్పి మోడీ. అఖిల భారత షెడ్యూల్డ్ కులాల సంఘాల వారికి ప్రాతినిధ్యం వహించిన వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అఖిల భారత జమీందార్ల మహాసంఘానికి ప్రాతినిధ్యం వహించిన వారు దార్భాంగా మహారాజా. అఖిల భారత మహిళా సంఘానికి ప్రాతినిధ్యం వహించిన మహిళ హన్సా మెహతా. 9/12/1946న రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం జరిగింది. ఈ రోజున రాజ్యాంగ పరిషత్ తొలి తాత్కాలిక అధ్యక్షుడిగా సచ్చిదానంద సిన్హా ఎన్నికయ్యారు. ఈయన ఎన్నికను స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఐఎన్సి అధ్యక్షుడైన జేవి కృపలాని ప్రతిపాదించారు. ఈయన ఫ్రెంచి సంప్రదాయ పద్ధతిన ఎన్నికయ్యారు. 11/12/1946న రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నికయ్యారు. నోట్: రాజ్యాంగ పరిషత్ ఉపాధ్యక్షులు హెచ్సి ముఖర్జీ, విటి కృష్ణమాచారి. భారతదేశంలో ప్రణాళికా సంఘానికి తొలి ఉపాధ్యక్షుడు బిడి జెట్టి కాగా కేంద్ర కేబినెట్ చే పూర్తికాల ఉపాధ్యక్షుడిగా నియమించిన తొలివాడు విటి కృష్ణమాచారి. 13/12/1946న చారిత్రక లక్ష్యాలు ఆశయాల తీర్మానమును నెహ్రూ రాజ్యాంగ పరిషత్లో ప్రవేశపెట్టారు. నోట్: నెహ్రూను లక్ష్యాల ఆశయాల రచయిత, నిర్మాత, పితామహుడు అని వర్ణిస్తారు. ఈ లక్ష్యాల ఆశయాలు తీర్మానమును రాజ్యాంగ పరిషత్ 22/1/1947న ఆమోదించింది. ఈ లక్ష్యాల ఆశయాలు తీర్మానంలో పేర్కొనబడిన ఆశయాలు 4. అవి న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. వీటి ఆధారంగా రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగ ప్రవేశికను రూపొందించారు. రాజ్యాంగ ప్రవేశిక ఆధారంగా భారత రాజ్యాంగం, భారత సంవిధానాన్ని రూపొందించారు. రాజ్యాంగాన్ని ఆధారం చేసుకుని పార్లమెంటు ప్రజా సంక్షేమం కోసం సాధారణ చట్టాలను రూపొందిస్తుంది. ఈ లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని నెహ్రూ గారు మనం ప్రజలకు చేసిన పవిత్ర ప్రతిజ్ఞ అని అభివర్ణించారు. కెఎం మున్షి ఈ లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని భారత జాతీయ జాతక చక్రం అని అభివర్ణించారు.